విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం అంగరంగ వైభవంగా గురువారం ప్రారంభమైంది. వైఎస్ఆర్సీపీ రీజనల్ ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా అన్ని మతాలకు చెందిన మతాధికారుల శుభకామనలతో కార్యాలయం ప్రారంభమైంది. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశం కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలవాల్సిందని ఝాన్సీ లక్ష్మి పిలుపునిచ్చారు. ఇంటింటికి పరిపాలనను తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని వైఎస్ఆర్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. మీ కుటుంబానికి మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అని పిలుపునిచ్చిన ధైర్యం ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని అన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నంను నిర్ణయించి ఇక్కడ ప్రజలపై అభిమానం చూపుతున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి తీసుకువెళ్ళాలి. అందులో ప్రత్యేకంగా రానున్న రోజుల్లో మనకి ఏదైతే పరిపాలన రాజధానిగా తీసుకొస్తారంటే ఈ ప్రాంతంలోని కోట్లాది రూపాయలతో ఈవేళ రోడ్లు వేయండి, అవసరమైన ఫ్లైఓవర్లు వేయండి, అవసరమైన పరిశ్రమలు చదివండి, అవసరమైన ఏవైతే ఈవేళ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు పూర్తిగా పరిశ్రమలు వస్తాయి. మన పిల్లలకి ఉపాధి ఎంతమందికో ఇక్కడ అవకాశం ముఖ్యంగా మన ప్రాంతం వాళ్ళు చిన్న పెద్ద కుటుంబాలకు వలసబాటు పడి వెళ్తున్న పరిస్థితుల నుంచి మనకి రక్షణగా ఈరోజు అవకాశంతో పాటు భారతదేశానికి బంగారు భవిష్యత్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకే మిమ్మల్ని అందరినీ చిన్న గడపని నేను ముగిస్తాను. ఎందుకంటే రాముల వారి సీతమ్మ వారిని తేడా తెలుసుకున్న తర్వాత ఏ విధంగా లంకకి వెళ్ళాలి, సీతమ్మను తీసుకురావాలని ఆలోచన చేస్తారట. అయినా అందరూ కూడా చేస్తూ వాళ్ళని కడుతూనే ఉన్నారు. కట్టా సరే వాళ్ళని కడుతున్నా ఇంకా ఏదో ఎత్తుగా అనిపిస్తుంది. ఏంటో ఎత్తు అనుకునేది ఆయన కూడా నేను కూడా సాయం చేస్తాను. ఒక ఉడత మట్లో అందరికీ తెలుసు కదేది మట్లోని పొందుతా ఉంటే నివేదికంగా పొందుతున్నామంటే నేను కూడా వాళ్ళని కట్టి అమ్మకి నేను కూడా ఈ భాగంలో పాల్పంచుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నా మట్టి ఏమైనా వెళ్తే ఇసుకెళ్తే వాళ్ళని పూర్తవుతుందేమో అనుకుంటున్నాను. మన భవిష్యత్తు మన బంగారు మాట ఎందుకు చెప్పాడంటే ఈ మాట మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది, మన పిల్లల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. మన ప్రాంతం ఈ రోజు వెనుకబడిన రూపాపాలన మన చేతిలో ఉంది. మన నాయకుడికి అవకాశం ఇచ్చినప్పుడు మనందరం కూడా ఉడత సమయంలో చేసి ఉడత మీద రాములు గారు ఇలాగా చేతిలో ఉన్నప్పుడు 3 నామాలు వస్తాయి. 3 ఎకరాల ఫ్యాన్ గుర్తుపై అత్యధికమైన ఓడలు వేసి అందరితో చెప్పించి ఆ ఉడతకున్న భక్తుల వల్ల కూడా చాలా చెప్పి మన పరిపాలన రాజధానిగా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత మనందరం తీసుకోవాలని అలా తీసుకునేందుకు మరి నాతో పాటు ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలందరినీ కూడా వారితో పాటు మన కేకే రాజు గారిని ప్రత్యేకంగా అత్యధిక మెజారిటీలను గెలిపించి మనకు అందుబాటులో ఉండే నాయకుడికి మన మాటను గౌరవించి మన ప్రాంతం కూడా తెలుసుకునే నాయకుడికి మన మద్దతు ఇచ్చి శాశ్వతమైన మనకి అభివృద్ధికి బాట వేయాలని విషయాన్ని మహానగరంగా మార్చాలని మరొకసారి మీ అందరికీ పిలుపునిస్తూ 2 ఓట్లు కూడా మరి మీకు తెలుసు కాబట్టి మీ ఆడపడుచుగా ఏ సమస్య ఉన్నా పెద్దలుగా రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వారి దృష్టిలో మీరు అవకాశం ఇస్తే మీ జనాన్ని పార్లమెంట్ లో వినిపించి మన ప్రాంతానికి కావాల్సినవి మనం తీసుకోవడానికి అవకాశం కల్పించమని మరొకసారి మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకే రాజు మాట్లాడుతూ పొరపాటున బీజేపీకి ఓటు వేస్తే విశాఖపట్నం అభివృద్ధికి చేటు చేసినట్టు అవుతుందన్నారు. మన ఎంపీ గారి గెలుపు అనేది మన నియోజకవర్గంలో నుంచి మొదలయ్యే విధంగా ప్రతి ఓటు కూడా ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి, ఒక ఓటు పార్లమెంట్ అభ్యర్థికి వేసే విధంగా గెలిపించాలని. ఎందుకంటే అత్యంత విజయవంతురాలు, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా, 2 సార్లు ఒకసారి బొబ్బిలి పార్లమెంట్ సభ్యురాలుగా, ఒకసారి విజయనగరం పార్లమెంట్ సభ్యురాలుగా అనేక PhDలు చేసి విజయవంతురాలు. ఏ విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని రేపొద్దున పార్లమెంట్ లో ఏ విధంగా గెలవెత్తాలని పూర్తిగా ఈ ప్రాంతం మీద అవగాహన పడుతూ ఉండి ఈ ప్రాంత ప్రజల మనోభావాలు కానీ ఈ ప్రాంత ప్రజల్లో ఉన్న కష్టాలు కానీ తెలిసిన ఒక బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని కూడా మన అఖండ మెజార్టీలో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ
గారికి జై జగన్. ఈ కార్యక్రమంలో విశాఖ మేయర్ గొలగాని హరివెంకటి కుమారి, వైఎస్ఆర్సీపీ రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు, ఎమ్మెల్యే వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్ కుమార్, ఎస్ఏ రెహమాన్, పసుపులేటి బాలరాజు, చింతలపూడి వెంకట్రామయ్య, ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, ఉడా మాజీ చైర్మన్ రవిరాజు, మారిటైమ్ బోర్డు చైర్మన్లు కాయల వెంకటరెడ్డి, ఉత్తర నియోజకవర్గ పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, పేడాడ రమణకుమారి, శనపతి అప్పారావు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీకు తెలుసు రేపు జరగబోతున్న ఎన్నికలు, ఈరోజు ఆ ఎన్నికలు కూడా మన సమాధానం చెప్పాల్సిన